హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను హాసిని. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే మనం చాలామంది ఏంటంటే వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలని చాలామంది అంటూ ఉంటారు. మన భారతదేశంలో అదొక ఆచారం కూడా. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది మాకు పెళ్ళిళ్ళు వద్దు కానీ పిల్లలు కావాలి అని అంటున్నారు. సో రిలేషన్షిప్లోనే పిల్లల్ని కంటాము, సహజీవనం చేసే పిల్లల్ని కంటాము, తన తండ్రి ఎవరు తెలియకపోయినా పర్లేదు మేము పెంచుకుంటామని చెప్పి చాలామంది ఆడవాళ్ళు దీన్నే ఫాలో అవుతున్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే మన టాలీవుడ్లో దేవదాస్ మూవీ తోటి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా. సో తన అందచందాలతో మొత్తం ఒక ఊపింది మన తెలుగు మొత్తం అందరినీ కూడా. సో తర్వాత తనకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పోకిరి మూవీ చేసింది. ఆ తర్వాత నుంచి మనకి కనిపించడం మానేసింది, కనుమరుగైపోయింది. చూస్తే తను మళ్ళీ అక్కడ మన హిందీ మూవీస్లో స్టార్ట్ చేసింది కెరీర్ అనేది. సో అక్కడ అనుకున్నంత విజయాలు తనకి దక్కలేదని చాలా మంది అంటూ ఉంటారు. ఇక్కడ ఇచ్చినంత ఆదరణ అక్కడ ఇవ్వలేదు తనకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తను కూడా అలాగే చాలా చోట్ల చాలా మందితో డేటింగ్ చేసింది, రిలేషన్షిప్లో ఉంది. అలాగే లాస్ట్కి మ్యారేజ్ కాకుండానే తను ఒక బేబీకి తల్లి అయింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటారా అంటే పెళ్ళి కాకుండా బిడ్డని కనొచ్చు అంటారా అన్నది మీ ప్రశ్న అయితే, ఎప్పుడో భారతంలో కన్నది కదమ్మా. ఎవరు కుంతి కన్నది కదా. కన్న తర్వాత ఏంటంటే అయ్యో ఈ బిడ్డ ఆయన పెళ్లి కాలేదు, బిడ్డ కనేసాను, ఎలాగా ఈ లోకం నన్ను ఎలా చూస్తుందని చెప్పేసి ఎక్కడో విడిచిపెట్టేసింది. నదిలోనూ ఎక్కడో పేటలో పెట్టి విడిచిపెట్టింది. అది మన చరిత్ర, మన సాక్షిభూతం అన్నమాట. అది మరి అది జరిగిందా లేదా అంటే అది రామాయణం జరిగితే, భారతం జరిగితే, భారతంలో ఉన్న ఘట్టాలన్నీ నిజమని మనం నమ్మితే ఇది కూడా నిజమని నమ్మాలి. ఏది అయినప్పుడు కూడా ఎంతమంది బిడ్డలను కానీ మామూలుగా కుప్పతొట్టుల్లోనూ లేకపోతే ఏదో చిన్న కొలంలు ఇట్లాంటి వాటిలో పారేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఉన్నారు. అయితే ఒకటి మన హైందవ సాంప్రదాయం ప్రకారంగా చాలా విలువైనటువంటి ఒక మజిలి ఏదంటే పెళ్ళి. చిన్నప్పుడు బంగారు ప్రాయం, పెద్దప్పుడు ఏదో చదువు జీవితానికి పనికొచ్చే ఒక విద్వత్తుని నేర్చుకోవడం. తర్వాత పెళ్ళి అంటే ఏమిటి? ఒక ఆల్మోస్ట్ నువ్వు పుట్టినప్పటి నుంచి అంతవరకు ఉన్నటువంటి నీ కన్నా తల్లిదండ్రులు విడిచిపెట్టి మరో ఇంటికి వెళ్ళడం, కొత్త చోటుకి వెళ్ళడం, కొత్త సాంప్రదాయాల్ని చవిచూడడం, కొత్త అలవాట్లకేమో అమరడం, ఇలా ఉంటాయి కనుక అది మాత్రం చాలా. తర్వాత బాకి ఏంటంటే వయసులో ఉన్నటువంటి ఒక భర్తతో స్నేహాన్ని పంచుకోవడం, ఆపోజిట్ సెక్స్లో ఉన్నటువంటి జీవన మాధుర్యాన్ని అనుభవించడం. గనుక హైందవ సాంప్రదాయంలో పెళ్ళికి చాలా విశిష్టమైనటువంటి చోటు ఉంది. ఆ పెళ్ళికి విశిష్టమైన చోటు ఉందని మన తిరుపతి వెంకటేశ్వర స్వామి చెప్పాడు కదా. వాళ్ళు మామూలు పెళ్లి చేసుకోలేదే, ముక్కోడి దేవతల్ని పిలిచి పెళ్ళి జరిపించారు. ముఖ్యంగా పెళ్లి జరిపించినప్పుడు వరుడు మీదేమో శ్రీ మహావిష్ణువు, వధువు మీదేమో శ్రీ మహాలక్ష్మి ఉంటారని. అంటే ఇంత అత్యున్నతమైనటువంటి ఒక సమయాన్ని మిస్ చేసుకోరు ఎవరు. మిస్ చేసుకుంటామంటే వాళ్ళ తాలూకు ప్రాప్తం అనుకోవాలి. ఇక్కడ ఎంత మంచి ఎంట్రీ చాలా బాగుంది టాలీవుడ్లో. దేవదాస్ సినిమా ఫస్ట్ సినిమా సూపర్ హిట్. తర్వాత ఏమో అసలు పోకిరి సినిమా ఏ రేంజ్ హిట్టో తెలీదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక మంచి ట్రెండ్ సెటర్ అయిందన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ టాలీవుడ్లో 10 సినిమాలు తయారైనట్టయితే 10లో ఒక 4 సినిమాలు ఈవిడే ఇలియానే. అట్లాంటి టైంలో ఇక వీళ్ళ మీద పోటీకి బాలీవుడ్ వాళ్ళు తీసుకున్నారన్నమాట. పోనీ బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేయొచ్చు కదా, చేయలేదు. వాళ్ళతో ఉన్నటువంటి బాలీవుడ్లో హంగు, అజమాయిషి అంతా పోజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. దాన్ని పడిపోయి జీవితంలో చాలా పోగొట్టుకుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇలియానాని మనం పోల్చుకోలేని స్థితికి వెళ్ళిపోయింది అన్నమాట. ఈలోగా ఏమైందంటే ఎవరు కత్రినా కైఫ్, ఆవిడ తాలూకు బ్రదర్ చాలా అందంగా ఉంటాడు.
అందంగా ఉంటాడు. డేటింగ్ అనుకుని మొదలు పెట్టారు ఇద్దరు. నాకు ఐ డోంట్ వాంట్ యూ యాజ్ హస్బెండ్, అంటే నాకు నీతో బిడ్డని కందాం ఉంది అనేటువంటి ఆలోచనతో దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుందన్నమాట. అది ప్రెస్ ఊరుకుంటారా, మీడియా ఊరుకుంటారా? మీడియా ఊరుకోవటం లేదు. ప్రశ్నలు వేస్తున్నారు, ప్రశ్నలు తగ్గ సమాధానాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే మిగతా యూత్ కూడా ఎలా తయారైందంటే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయికి పెళ్ళి అవసరమా? పెళ్ళి అవసరం కాకుండా తన రక్షణ కోసం ఓ బిడ్డని కలిసి తన దగ్గర ఉంచుకుంటే చాలదా? ఇలా వెర్రిబొర్రి ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారమ్మా? ఇప్పుడు నెగిటివ్ యాంగిల్లో మనం ఎప్పుడు మాట్లాడకూడదు. అర్థం సాంప్రదాయం ఉంది. మరి కుడి చేత్తో భోజనం చేయాలి అనుకుంటాం, ఎడమ చేత్తో ఎందుకు చేయకూడదు అనుకుంటే ఎలా అవుతుంది? అది కాదు. పెద్దలు వచ్చారు, వస్తుంటే అక్కడ కూర్చుంటాడు, నేను ఇక్కడ కూర్చుంటాను, పెద్దలు వస్తే లేచిపోవాలా అంటే అది పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. నిన్ను కన్న తల్లి, నేను కన్న తండ్రి, నీకు కాబోయే మామ, కొంచెం గౌరవాన్ని ఇచ్చుకోవాలన్నమాట. అసలు ముఖ్యంగా హిందువుల్లో ఉన్నటువంటి గొప్ప సంస్కారం అదే, గొప్ప విలువే అదే. దాన్ని తీసి పక్కన పెట్టి ఏదో మామూలుగా ఒక దాన్ని ఏమంటారంటే లస్ట్, లవ్ వేరు లస్ట్ వేరు. ఆ లస్ట్కి ఎకష్టం అవుతాం అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలన్నమాట. ఏది ఏమైనప్పటికి కూడా ఈ ఇలియాల మాత్రం పెళ్ళి కాకుండా బిడ్డల్ని కనడం అన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. చాలామందిని పాడు చేసేటువంటి అంశం అన్నమాట. అలాగే మిగతా వాళ్ళు తయారైనప్పుడు కూడా వాళ్ళు కూడా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు ఎంతమందిని చూస్తా భగవంతురాలు నన్ను తీసుకుపోయినా బాగుందంటే ఎందుకు తీసుకుపోతాడు? నువ్వు తీసుకోకుంటే తీసుకుపోయి వదిలేయమంటే వదిలేస్తే అతను భగవంతుడు. అది నీ ఒక్కరి సొంతం కాదు కదా, సృష్టికి మొత్తం సొంతం ఆయన. అందువల్ల ఇలా ఉంటుంది. ఇది ముమ్మాటికి తప్పేనే మాత్రం మనం చెప్పుకుంటున్నాము. అది అనైతికం కూడా. అండ్ ఇప్పుడు ఇలియానానే కాకుండా రీసెంట్గా మన టాలీవుడ్ యాక్ట్రెస్ ఒక అమ్మాయి తేజస్విని అనే అమ్మాయి కూడా ఇవే కామెంట్స్ చేసింది ఒక ఇంటర్వ్యూలో. నేను రిలేషన్షిప్లో ఉంటాను, డేట్ చేస్తాను, బట్ పెళ్లి మాత్రం చేసుకొని కానీ బిడ్డని కంటే తప్పేంటి అని అంది. సో వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే సమాజం ఏమవుతుంది, ఎలాంటివి మనం ఇంకా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? ఇప్పుడు కొంతమంది కొత్త కోహనా మేధావులు బయలుదేరారమ్మా. మన రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కోహనా మేధావులు బయలుదేరారు. మన ఎవరైనా పేరు మొన్న నరేష్. నిజాయితీ అనుకుంటున్నారు అంటే ఏంటంటే 4 పెళ్లి తప్పేమిటి? దానికే ఉంది, తప్పే ఉంది, తప్పే కదా. 4వ పెళ్లి చేసుకున్న తర్వాత నీ పిల్లలు ఇంకొక పెళ్లి చేసుకుంటే అది తప్పు కనిపిస్తుంది. అందువల్ల ఇది కోహనా మేధావులు ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా రాత్రి నిన్నెప్పుడో ఒక వీడియో చూశానమాట. ఒక అమ్మాయి మంచి ఇంటర్వ్యూస్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా నేను చూడగానే నిన్ను అందంగా ఉన్నావు, నిన్ను ముద్దు పెట్టుకుందా అనిపిస్తుంది, నిన్నేమో ఇలాగా నీలో ఉన్నటువంటి విలువలంతా నా సొంతం చేసుకోవాలనిపిస్తుంది. అలాగైతే మాట్లాడలేకపోతే నాకు చిరాకు పుట్టేస్తుంది. ఏమిటి ఇదా అంటే ఒక అంత తేలిగ్గా స్త్రీ అంటే మహిళామూర్తి అంత తేలిగ్గా నువ్వు నీ తాను కుది తీర్చుకొని పంపించేస్తే ఆ జీవితం ఏమైపోతుందమ్మా? అవును. అంటే కోహనా మేధావులు అందరూ చెప్పింది అవును, ఇద్దరికి ఇష్టమైంది వెళ్తారు అంటే ఎలాగవుతుంది? అది వెళ్ళకూడదు. అందుకే ఆ రోజుని మరి రాముడు అగ్ని పరీక్ష పెట్టాడన్నమాట. నువ్వు వెళ్ళి రాగానే తీసుకొని డార్లింగ్ సీతా కమ్మాన్ అని చెప్పి హక్ చేసుకున్నట్టయితే మరి భావి తరాలకి ఏం మెసేజ్ ఇచ్చినట్టు? నా భార్య మై వైఫ్ అంటే నా తాలూకు ధర్మపత్ని అగ్ని పునీత అని చెప్పడం కోసం మాట, ప్రపంచానికి చెప్పడం కోసం పెట్టుకున్నాడు. కానీ అంటే అంత ఉత్కృష్టమైనది మన హిందూ సాంప్రదాయం అని చెప్తున్నాను. దానికి కోహనా మేధావులందరూ అంటే కొంతమంది ఈ మధ్యకాలంలో కొంతమంది ఎలా వాగుతున్నారంటే ఒక ఆడకి ఓ మగకి ఇష్టమైనట్టు వాళ్ళిద్దరూ కలిసి సంగమించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అంటారు. సుప్రీంకోర్టు అలా చెప్పలేదు.
అలా ఏం చెప్తుంది అంటే ఎవరో ఆడ ఎవరో మగ ఇద్దరికి ఇష్టమైంది సంగమించవచ్చు అంటే అలాగవుతుంది. వివాహేతర సంబంధం తప్పు కాదు అని వచ్చింది. అంటే అది కాదు కదా. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఉన్నట్టయితే వాడు కాంటబడి సిచ్యుయేషన్లో పొరపాటు జరిగినట్టయితే అంతకుముందు మామూలుగా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక తప్పు జరిగినట్టయితే ఆ శిక్షల నుంచి వెసులుబాటు కల్పిస్తున్నారు. కానీ మీ ఇష్టం ఎవరు ఇష్టపడితే వారిద్దరూ కలిసిపోండి విడిపోండి అంటే మరి పెళ్ళిళ్ళు ఎందుకు రైట్. అందువల్ల ఇది తప్పేనమ్మా, తప్పు. ఇట్లాంటి ఆలోచనలు ఎవరికి ఉండకూడదు, దీనికి దూరంగా ఉండాలన్నమాట. అంటే మగ ఆడ తప్పు చేస్తారు, పనిష్మెంట్ శ్రీమూర్తికి ఎందుకమ్మా? మగవాడు వెళ్ళిపోతాడు హాయ్ అని ఫ్లైట్ ఎక్కిపోతాడు. ఈ శ్రీమూర్తి ఎంత నా మసాలు మోయాలి, రక్త మాంసాలు ఇవ్వాలి, ప్రాణవాయువులు ఇవ్వాలి, ఓ కుషన్ బెడ్ లాంటి పొట్ట ఇవ్వాలి. మాతృత్వం ఎంత గొప్పది. తన ఊపిరిచ్చి, తన రక్త మాంసాలు ఇచ్చి, తన లోపల ఉన్నటువంటి తన పొట్టలో ఉన్నటువంటి ఒక లేయర్ని తనకి మంచి బ్యూటిఫుల్ ఫోమ్ బెడ్ లాగా అమర్చి, అంటే తన ప్రాణాలకు తెగించి, తన చావుకు తెగించి ఒక జన్మనిస్తుంది మాతృత్వం. మగాడు ఆ గాడిదలాగా వెళ్ళిపోవడం తప్ప వాడు తీసుకున్న కేర్ ఏమిటి? ఒక్కసారి ఆలోచించినట్టయితే తప్పులు జరగవని చెప్పడం లేదు, కానీ తక్కువ జరుగుతాయి. అవును సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్గా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి టాపిక్. సో చూస్తూనే ఉండండి ఆద్య టీవీ. బాయ్.